పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులు త్వరగా జరుగుతున్నాయి. విగ్రహం తయారీకి 200 మంది కూలీలు పనిచేస్తున్నారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ తయారీ పనులు ఊపందుకున్నాయి. వినాయక చవితికి ఇక నెల రోజులే మిగిలి ఉంది. దీంతో ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు విగ్రహ తయారీ పనులను వేగవంతం చేశారు. బడా గణేశుడిని రూపొందించేందుకు అవసరమైన అవుట్లింగ్ ఇప్పటికే పూర్తయింది. స్ట్రక్చర్ అంతా రెడీ చేశారు. దాన్ని మట్టితో నింపడమే తరువాయి. అనంతరం 20 రోజుల పాటు జనపనారతో చేసే పనులన్నీ కంప్లీట్ చేస్తారు. ఆగస్టు 18 లేదా 20వ తేదీ నాటికి బడా గణేశుడి విగ్రహం తయారీ పూర్తి చేస్తారు. ఆ తర్వాత 25 లేదా 26 నాటికి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అవుతాయని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఇది 20 తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది. 20 నుండి 25 వరకు పెయింటింగ్ ఉంటుంది. మన బిల్డింగ్ పెయింట్ స్టార్ట్ అయితే ముందే తర్వాత వినాయకుని పెయింట్ స్టార్ట్ అయిపోతాయి. 25, 26 వరకు అవుతాయి. మనకు 2 రోజుల ముందంటే 25 వరకు 20 తారీఖు వరకు కంప్లీట్ చేస్తామని మేము అనుకుంటున్నాం. 100% తయారు చేస్తాము. భారీ గణనాథుడి విగ్రహ తయారీ కోసం 200 మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. విగ్రహానికి అవసరమైన సామగ్రిని పలు రాష్ట్రాల నుంచి తెప్పించారు. ముఖ్యంగా మట్టిని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇంకా చెన్నై నుంచి విగ్రహ తయారీ నిపుణులు రానున్నారు. మరొచ్చాక పనులను మరింత వేగవంతం చేస్తారు. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తాడు ఖైరతాబాద్ గణనాథుడు. విగ్రహం ఎత్తు 69 అడుగులు ఉంటుంది. ప్రపంచంలో పలు దేశాలు కొనసాగిస్తున్న యుద్ధాలతో తీవ్ర అశాంతి నెలకొందని, ప్రాణ నష్టం జరుగుతోందని, అందుకే విశ్వశాంతిని కాంక్షిస్తూ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. నిపుణులైనటువంటి ఆర్టిస్టులను పిలిపించి మనం తయారు చేస్తూ ఉన్నాము. మీరు చూడొచ్చు, రేపు తమిళనాడు నుంచి ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు. వర్క్స్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. మ్యాన్ పవర్ కూడా ఎక్కువ పెట్టాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తొందరగా కావాలనే ఉద్దేశంతో అంటే ఒక 4-5 రోజులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. అయినా వర్షంలో కూడా పని డిస్టర్బెన్స్ అవ్వట్లేదు అనమాట. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి ఒకవైపు జగన్నాథ స్వామి, మరోవైపు గజ్జలమ్మ దేవి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ 2 విగ్రహాల తయారీ ఇప్పటికే పూర్తయింది. ఇక మెయిన్ గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడమే మిగిలింది. పండుగకు 2 రోజుల ముందే విగ్రహం తయారీతో పాటు మిగతా పనులన్నీ పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు.